రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయదుర్గంలోని దేవిక కేసు పైన సంచలనమైన నిజాలు ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. గత 7 నెలలుగా కూడా వీళ్ళిద్దరి వివాహితర జీవితం కూడా అంత బాగలేదని కూడా దేవిక వాళ్ళ అమ్మగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే 7 నెలల క్రితమే దేవిక ఇంకా శరత్ ప్రేమ వివాహం చేసుకున్నట్లు కూడా తెలిపారు. అంతేకాకుండా ఇద్దరి మధ్య తరచుగా గొడవలు కూడా అవుతున్నాయని సిఐ కూడా తెలిపారు. ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరం దేవిక తల్లి పేరిట నిజాముపేటలోని ఒక ఇంటి కోసమే ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు కూడా సమాచారం అంటే 2 ఫ్యామిలీస్ కి కూడా ముందు నుంచే తెలుసు. కాకపోతే ఇద్దరు ఒక పెళ్లి చేసుకున్న కపుల్ కాబట్టి సర్దుకుంటారని అనుకున్నారు, కానీ ఇంతటికి దారి తీస్తుందని అనుకోలేదు అని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా దేవిక ఆత్మహత్యపై అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. మరి సిఐ కూడా చాలా కఠినంగా ఈ కేసుని పరిశీలించాలని కూడా పర్సనల్ గా కూడా తీసుకుంటాను అని చెప్పాడు. ఎందుకంటే పెళ్ళై 7 months లోనే ఇంతటికి ఒక అమ్మాయి కూడా ఆత్మహత్య, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసే అమ్మాయి అంత ఘోరంగా ఆత్మహత్య చేసుకుందా, లేదంటే ఇది హత్య అని కూడా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరి దేవికను భర్త శరతే హత్య చేశాడని కూడా ఆరోపణలు భారీ స్థాయిలో వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమని కూడా పోలీసులు ఇంకా విచారణలో తెలిసే సమయం అయితే వేచి చూడాలి మనం. ఎందుకంటే ఇప్పటికే కట్నం కోసం వేధించేవాడని తల్లి కూడా ఆరోపిస్తుంది. అంటే ఈ గొడవలన్నీ ఆస్తి కోసం, ఇంకా కట్నం కోసమే కావడంతో ఎంత ప్రేమ వివాహం అయినా కానీ పెళ్లి తర్వాత మారుతారు అని చెప్పడంలో ఇది ఒక నిదర్శనంగా మారుతుంది. ఎందుకంటే కట్నం కోసం ఇంకా ఆస్తి వివాదాల గురించే ఈ గొడవలు కూడా మరింత ముదిరిన తర్వాత 7 నెలలుగా కూడా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా గొడవలు అవుతున్నాయని కూడా చెప్పారు ఇద్దరు ఫ్యామిలీస్ కి. దాని తర్వాత కొన్ని రోజులు అమ్మవారింటో, కొన్ని రోజులు అత్తగారింట్లో కూడా గడిపిన తర్వాత కూడా సర్దుమణిగిపోతుంది. గొడవలే కదా, పెళ్ళైన వారు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి ఇంకా గొడవలు కొంచెం నడుస్తూ ఉంటాయి. దాని తర్వాత సర్దుకుంటారు అని ఆశించారు. కాకపోతే సడన్ గా 7 నెలల లోపలే ఒక అమ్మాయి నిండు ప్రాణం కూడా బలి తీసుకుంది, అంటే బలవన్మరణానికి గురైంది అని చెప్పుకుంటూ వచ్చారు. మరి అది నిజంగా ఆత్మహత్య, లేదంటే తినేమన్నా అంటే భర్త ఆస్తి కోసం లేదా కట్నం కోసం ఏదైనా వేధింపులు చేసి గొడవ ముదిరిన తర్వాత హత్యకి పాల్పడ్డారా దానిపైన కూడా పోలీసులు తీవ్ర స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అటుపక్క దేవిక ఇంకా ఇటుపక్క శరత్ ని కూడా చూస్తే ఇద్దరు మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు, గోవాలో ఘనంగా కూడా చేసుకున్నారు. ఒక 7 నెలల క్రితమే పెళ్లి చేసుకున్న తర్వాత 7 months తర్వాత వైఫ్ ఇలా సూసైడ్ చేసుకుంది అని అనగానే పోలీసులు కూడా ఎందుకు, దీని గల కారణాలు ఏంటి అని కూడా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇదే ఘటన పైన మా ప్రతినిధి సుజాత కూడా సిఐతో మాట్లాడడం జరిగింది. అసలు సిఐతో ఏం మాట్లాడారో ఒకసారి విందాం. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు దేవిక ఆత్మహత్య చేసుకుంది. అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి? ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సిఐ ఉన్నారు, వెంకన్న సార్ చెప్పండి, అసలుకి ఆత్మహత్య గల కారణాలు ఏంటి? కంప్లైంట్ ఏమని చేస్తుంది? దేవిక అని చెప్పి 25 years అమ్మాయి, తను MBA చేసింది. తను గూగుల్ టెక్ అనే కంపెనీలో పనిచేస్తుంది. తన కోవర్కర్ శరత్ అని చెప్పేసి అతను కొన్ని రోజుల నుంచి పరిచయం. వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి వాళ్ళు August 23, 2024లో గోవాలో మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ పెళ్లికి వాళ్ళ పెద్దలు కూడా ఒప్పుకోవడం జరిగింది. 6 months నుండి మన ప్రశాంత్ హిల్స్ రాయదుర్గం లిమిట్స్లో నివాసం ఉంటున్నారు. వీళ్ళు ఫ్యామిలీ ఇష్యూస్లో చిన్న ఇష్యూస్కు గొడవపడే వాళ్ళని తెలుస్తుంది అప్పుడప్పుడు. అదేవిధంగా ఈ అబ్బాయి తనను కూడా ఒక 2 సార్లు ఇంటికి కూడా పంపించడం, వాళ్ళ మదర్ ఏదో సంజాయించి మళ్ళీ రిటర్న్ పంపించడం జరిగింది. మన సండే రోజు ఈవినింగ్ కూడా ఇద్దరు గొడవపడి అతను కోపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అబ్బాయి. తను మధ్యరాత్రి ఎప్పుడో వచ్చి తన రూమ్లో పడుకున్నాడు. మార్నింగ్ లేచి చూసేసరికి అమ్మాయి తన రూమ్లో హ్యాంగ్ చేసుకొని చనిపోయి ఉన్నది. ఎవరు కాల్ చేశారు? ఎప్పుడు తెలిసింది? గతంలో ఇలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ మధ్య? వీళ్ళు రెగ్యులర్గా గొడవ పడే వాళ్ళని చెప్పి ఆ నైబర్స్ చెప్తున్నారు. అది వాళ్ళ మదరు చెప్తున్నది ఏంటంటే, ఆ మదర్ పేరు మీద ఒకటి ఏదో ఇల్లు ఉంది నిజాంపేటలో వాళ్ళకు. ఆ ఇల్లు తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించమని చెప్పేసి అమ్మాయిని ప్రెషర్ చేస్తున్నవాడు అని చెప్పి తెలుస్తున్నట్టు. ఆ ప్రెషర్ తట్టుకోలేకనే తను సూసైడ్ చేసుకున్నట్టుగా మనకు ప్రాథమిక విచారణ తెలుస్తుంది. దేవిక అమ్మ మాట్లాడుతూ తన ఒంటి మీద గాయాలు ఉన్నాయి, తనే చంపేశాడు శరత్ అని చెప్పి ఆరోపిస్తున్నారు. అందులో వాస్తవం ఎంత ఉంది? ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు? సో తను చెప్తున్నారు, మేము ఆ యాంగిల్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అలా PME రిపోర్ట్ వస్తే మనకు ఎలా జరిగిందని తెలుస్తుంది. దేవిక భర్త శరత్ ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడా? మీకు సమాధానం అంటే ఏం జరిగింది ఏంటి అని వివరాలన్నీ సేకరించారు? ఇంకా మనం అతన్ని ఇంకా నాట్ ఎట్ అరెస్టెడ్ అని ఒకవేళ అది వస్తే అసలు ఇష్యూ ఏందో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వరకు మాత్రం మనం PME అండ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాం. అసలుకి ఈ ఘటన జరిగినట్లు ఎవరు కాల్ చేశారు సార్? ఆ సమయంలో శరత్ ఇంట్లోనే ఉన్నాడు? మనకు ఆ ఇల్లు వాచ్మెన్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం అక్కడికి వెళ్ళాము. వాచ్మెన్ ఇంటిమేషన్ మీదనే మనం కేసు కూడా రిజిస్టర్ చేసాం. తర్వాత వాళ్ళ మదర్ స్టేట్మెంట్స్ అవన్నీ తీసుకొని ఆ స్టేట్మెంట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.
ప్రస్తుతం అయితే దేవిక ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులకి కింద ఉన్నటువంటి వాచ్మెన్ కాల్ చేయడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి చుట్టుపక్కల వాళ్ళన్నిటి వివరాలు సేకరించిన తర్వాత అక్కడ గత కొన్ని నెలల నుంచి వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉండడము, ఆస్తి తగాదాలే ప్రధాన కారణంగా తెలుస్తుంది. శరత్ ప్రస్తుతం అందుబాటులో లేడు. శరత్ నుంచి వివరాలన్నీ సేకరించిన తర్వాత ఆత్మహత్య గల కారణాలన్నీ కూడా తెలుస్తాయని చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, రాయదుర్గం పోలీస్ స్టేషన్. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నటువంటి దేవిక సూసైడ్ చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి దేవికని అమ్ము బంగారం అని పిలుచుకుంటూ ఉంటాం. తను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే ఒప్పించి ఇంట్లో అందరినీ ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. దేవిక ఆత్మహత్య చేసుకోవడంతో అసలు ఏం జరిగింది, బిడ్డ కళ్ళ ముందు లేకపోవడంతో ఇప్పటికి కూడా నా బంగారం తిరిగి వస్తుంది అని అంటూ రావాలి అంటూ తల్లి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒక్కసారి మాట్లాడదాము. అమ్మా దేవిక చివరిగా ఎప్పుడు మాట్లాడింది నీతో? ఆదివారం రోజు మాట్లాడింది మేడం. సండే మాట్లాడుతుంది, ప్రతి సండే ఫోన్ చేస్తుంది, ఎలా ఉన్నావని అడుగుతుంది. గుడ్ మార్నింగ్ మమ్మీ అని పొద్దున పెడుతుంది, గుడ్ నైట్ మమ్మీ అని నైట్ పెడుతుండే. సండే ఫోన్ చేసి రాండి బేట, సండేనే కదా ఆఫీస్ లేదు, ఇద్దరు వచ్చేయండి బేట అంటే డీమార్ట్కి వెళ్తున్నాం మమ్మీ, గచ్చిబౌలి ఉంటారు వాళ్ళు, డీమార్ట్కి వెళ్తున్నాం సామాన్ తీసుకొచ్చినాక మండే వస్తాం మమ్మీ, ఏమనుకోకు మండే వస్తాం నాకు కీళ్ళ నొప్పులు లేచినాయి బేట, హాస్పిటల్ చూపిద్దా కొడుక అంటే వచ్చి హోలిస్టిక్లో చూపిస్తా మమ్మీ, మండే వచ్చి హోలిస్టిక్లో చూపిస్తా. పోలీస్ మాట్లాడుతున్నాని ఆడు చంపినోని తోటి ఫోన్ వచ్చి మీ బిడ్డ ఉరి పోసుకున్నదని చెప్పిండ్రు తల్లి. నా అమ్మ పోసుకొని తల్లి, నా అమ్మ పుట్టడు ధైర్యం తల్లి, పీజీ చదివింది తల్లి, ఏ జాబన్న చేసి బతుకుతుండే, కొట్టిండు ఇవన్నీ కొరికేసిండు తల్లి, ఆడ చూడు పోటీ తల్లి. ఎంతో ఇష్టపడ్డారు అని మీరు ఒప్పించి పెళ్లి చేశారు, ఎందుకు ఏం జరిగింది తెలియలేదు మేడం. 2 నెలల కింద గొడవ, ఇద్దరు ఇంటికి వచ్చిండ్రు, 12 గంటలకు వచ్చిండ్రు ఇంటికి. గొడవ అవుతున్నది మమ్మీ ఇంటికి వస్తామంటే మ్యారేజ్ అయిన 2 నెలలకే గొడవ పడ్డారు. ఇంటికి వస్తాం మమ్మీ అంటే రండి బేట రండి 4 రోజులు ఉండిపోతారు రండి అంటే వచ్చిండ్రు. 4 అన్నత 5-6 రోజులు ఉన్నారు. వెళ్తాం మమ్మీగా సర్దుకున్నాం కదా వెళ్తాము అని, నేను కూడా వస్తా బేట మీతోటి అందరం ముందాం ఆడొక 4 రోజులు, మీ కోపాలు తగ్గని. ఏంది బేట కోపాలు అంటే ఏం లేదు చిన్న చిన్నవి మమ్మీ, చిన్న చిన్నవి ఇక అది ఉంటాయి కదా మమ్మీ అన్నది. నేను ఆడొక 4-5 రోజులు వచ్చేసిన. ఇక చెప్తున్నాడమ్మా ఇప్పుడు మీ అల్లుడితో మాట్లాడారు, అసలు ఏం జరిగిందంటే ఏమి చెప్తలేడు, మాట్లాడతలేడు తల్లి. పోలీస్ స్టేషన్లోకి పోయి తిడితే మనకొచ్చిండు, ఏమి చేస్తే మనకొచ్చిండు. ఇంటికి చెప్పగానే అక్కడ గచ్చి వాళ్ళకి పోయి 2 కొట్టినా, ఏం చేసినావు చెప్పంటే చెప్తలేడు. పోలీసులకేమో ఆమెనే పోసుకున్నదట, ఆమె పోసుకోలేదు మేడం, కాళ్ళు కింద ఆనుకున్నాయి, అదొకటే పైకి ఉంది మేడం, ఇదంతా బెడ్ ఉన్నది మేడం, ఇదన్నీ కొరికింది, ఇదా కొరికిండు మేడం, మీరు చూడండి మేడం.